హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పెన్బాక్స్ ఇండియా ఛానల్. దిస్ ఈస్ యువర్ లక్ష్మి. ఫ్రైడే రోజు జరిగినటువంటి లైవ్ అండ్ ఎపిసోడ్ డిస్కషన్స్ అయితే ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. లైవ్లో జరిగినటువంటి ఒక 5 hours టాస్క్ని 5 minutes వేసి చూపించే అంత సిచ్యువేషన్కి వచ్చింది బిగ్ బాస్కి ఎడిటింగ్లో. అబ్బా, నిద్ర అంటే నిద్ర కాదు, ఎంత అసలు వాళ్ళ బిగ్ బాస్ కంటెంట్ తీసుకోవడానికి కంటెస్టెంట్స్ దగ్గర నుంచి పిచ్చగా ట్రై చేస్తున్నాడు. ఎడిటర్ మామకి దండం. కొన్ని రోజులు అయితే ఎడిటర్ మామకి యాంగ్రీ బర్డ్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. థంబ్నెయిల్లో పెట్టినట్టు ఎడిటర్ మామ యాంగ్రీ బర్డ్ అయిపోతాడు ఈ కంటెస్టెంట్స్ వల్ల. సో ఇక్కడ కొంచెం లైవ్ అప్డేట్స్ అంటే టాస్క్ అయిపోయిన తర్వాత జరిగిన వాటి గురించి ఆలోచిస్తే డిస్కస్ చేసుకుందాం అనుకుంటే, ఇక్కడ ప్రేరణ సంచాలకుగా చేసింది కదా, మొత్తం అత్తల కుతలం అయిపోయి అసలు ఆమె డెసిషన్స్ కానీ ఆమె ఫ్లిప్ అయిపోవడం కానీ వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటూ యష్మి ప్రేరణను తిట్టింది, పృథ్వీ ప్రేరణను తిట్టేటప్పటికి ఇక్కడ బటర్ అండ్ జామ్ వేసి నిఖిల్ మిగతా వాళ్ళంతా కొంచెం వేస్తున్నారనమాట. చూడు, నీ క్లేన్ వాళ్ళతోనే నువ్వు తిట్టించుకున్నావు, డమ్ అయ్యావు, పప్పు అయ్యావు, డమ్ అయ్యావు. సో నువ్వు నెక్స్ట్ టైం చేసేటప్పుడు నీ డెసిషన్ మీదే నువ్వు ఉండు అన్నట్టయితే అగ్గిరా చేశారనమాట. నెక్స్ట్ యాంగర్ మేనేజ్మెంట్ క్లాసెస్ నేర్చుకున్నటువంటి మన పృథ్వీకి అందరూ బాగా నచ్చేశాడు పృథ్వీ. ఎందుకంటే తను అందరితో మింగిల్ అవుతా అక్కడక్కడ ఎమోషనల్ చూపించడం వల్ల. సో అందరూ ఏం చెప్తున్నారంటే, నువ్వు చాలా క్యూట్ ఉన్నావు కానీ నువ్వు యాంగర్ మేనేజ్మెంట్ యాంగర్ తగ్గించుకో అనేసి విష్ణు కానీ సీత కానీ నిఖిల్ కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నారనమాట. అది కరెక్టే, తనకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. తను అర్థం చేసుకొని మాత్రం గేమ్ ఆడితే మాత్రం తను స్ట్రాంగ్ కంటెస్టెంట్. నెక్స్ట్ తన అవసరం చాలా ఉంది బిగ్ బాస్కి. మణికంఠ ఎప్పుడు ఎలా ఉంటాడో అసలు అర్థం కాదు, అప్పుడప్పుడు అపరిచితుడు వచ్చిపోతా ఉంటాడనమాట. ఫస్ట్ బాగున్నట్టుంటాడు, బాగా కలిసిపోయినట్టుంటాడు. ఆయన జోకులు వేస్తే వాళ్ళందరూ తీసుకుంటారు, ఈయన మీద జోకులు వేస్తే మాత్రం ఈయన తీసుకోలేడు. ఏదో అభయ్ మాట్లాడుతూ టాస్క్లో జరిగినప్పుడు తను ఏదో పడిపోయిన విషయం అట్లా దాని గురించి డిస్కస్ చేస్తే, నా మీద మీరు జోక్ లేదు, నాకు నచ్చదు అని అంట. ఈయన వేస్తే మాత్రం ప్రతి ఒక్కరూ జోకులు తీసుకోవాలి, అట్లుంటుంది వ్యవహారం. కానీ మనోడైతే గేమ్లో ట్రాక్లో పడిపోయాడు. గేమ్ అయితే చాలా చాలా బాగా ఆడుతున్నాడు, టాస్క్ ఆడాలనుకుంటున్నాడు కానీ ఫిజికల్ స్ట్రెంత్ లేదేమో అని భయపడుతున్నాడు. కానీ ఆ దొంగతనం చేయడము, అక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఇంగ్రీడియంట్స్ దాచిపెట్టడము, ఈవెన్ తన టాస్క్కి సంబంధించి దొంగతనం చేసుకొని తినాలనుకోవడం, ఇవైతే చాలా చాలా క్రియేటివ్ థాట్స్. బిగ్ బాస్ చెప్పింది ఒక్కటే, పక్కన వాళ్ళ దగ్గర షేర్ చేసుకొని తినద్దని, కానీ దొంగతనం చేసుకొని తినొచ్చు కదా, అందుకే దొంగతనం చేసుకొని తినేదానికి కూడా బాగా ప్లాన్ చేసుకుంటున్నాడు మణికంఠ. గేమ్కి అయితే ఫస్ట్ 3 days ఉన్నదానికి ఇప్పటికీ 90% అయితే చేంజ్ తెచ్చేశాడు. మనం కొంచెం మన తెలుగుని బ్రెయిన్లోకి ఎక్కించుకోవచ్చు. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంటు నేను మీకు చెప్తాను చూడండి. ఎంత ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, శేఖర్ భాషా గారివి సోనియావి అంత వీళ్ళిద్దరికీ పడట్లేదు, బాగా క్లియర్గా అర్థమైపోయింది. సోనియా ఒకే ఒక మాట అనింది, శేఖర్ భాష అసలు నాకు కాంపిటీషనే కాదు అని అనేసి. అతను చాలా వీక్ ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు, ముందు వాళ్ళని తరం కొడతాను నేను అనింది. మేడం గారు బ్రెయిన్లో ఏమనుకుంటున్నారో, బయట ఆడియన్స్ పోలు తెలియట్లా, లోపల ఆడపుల్లి కానీ బయటకేమో ఆడపిల్లి కాదు కదా, ఇంకా వర్స్ట్ అయిపోయింది. ప్రేరణతోనో విష్ణు ఎవరితోనో మాట్లాడుతూ శేఖర్ భాషా గారు అయితే వీక్ అని అనింది. ఈరోజు కూడా అక్కడ ఏమని ప్రేరణకు ఒక హింట్ ఇచ్చాడు ఆయన, బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ కింద నువ్వు విష్ణుని ఆడియచ్చు అని. సో ఆ ఒక్క పాయింట్ పెట్టుకొని శేఖర్ భాషా గారి మీద బాగా అరిచేసింది. ఈవెన్ నిఖిల్ దగ్గరికి వచ్చి కూడా చెప్తుందనమాట గాసిప్, ఆయన నాకు నచ్చట్లేదు అని అనేసి. మళ్ళీ అదే టైంలో మన శేఖర్ భాషా గారు యష్మితో ఒక క్లిప్ వేశాడు. ఏమని, తను ఏడ్చింది కదా, మళ్ళీ ఎంకరేజ్ చేసింది కదా, మనకు నిజంగానే ఎంకరేజ్ చేసిందా, నాకైతే డౌట్ అని. అసలు సూపర్ అంటే సూపర్ శేఖర్ భాష. యష్మి అయితే క్లారిటీ ఇచ్చేసింది. సో ఆమె థాట్ చూసారా, విష్ణుప్రియని ఎక్కడ ఛాన్స్ వస్తే అక్కడ బ్యాట్ చేయాలని చూస్తుంది సోనియా. అక్కడ ఏదో ఒక మాట అనింది, బ్రెడ్ బర్న్ అయిపోయింది కదా చూడండి, నాకైతే ఇలా చేస్తారు అని. కరెక్టే, ఏదో ఒక మాట అనింది, దానికి కూడా మళ్ళీ ఒక లూప్ హోల్ తీసుకొచ్చి దానికి కూడా ఒక ఏడుపు, దానికి కూడా నిఖిల్ దగ్గర ఒక హగ్గు, ఏం క్రియేట్ చేయాలని అయితే అస్సలు అర్థం కావట్లేదు. వెరీ 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 బ్యాడ్ బిహేవియరు. ఇప్పటిదాకా కాజల్ని చూసాం, గీతక్కని చూసాం, ఇనయాన్ని చూసాం, ఇలాంటి అక్కనైతే నేను ఎక్కడా చూడాల. రతిక చాలా చాలా బెటర్ సోనియాతో పోల్చుకుంటే. టాస్క్లోకి వెళ్ళిపోతే స్పిన్ ద బాటిల్ టాస్క్ ఇచ్చాడు కదా, ఈ టాస్క్ లైవ్లో ఎన్ని అవర్స్ జరిగింది అనుకుంటున్నారు, ఆల్మోస్ట్ 5 hours. 5 hours వాళ్ళు అక్కడ కూర్చొని టాస్క్ చేస్తున్నారు. అక్కడ వచ్చిన కంటెంట్స్లో హైలైట్గా ఉండే 4-5 టాస్కులు మాత్రమే అక్కడ చూపించాడు.
సుత్తి బోరు కొట్టించారు. ఈవెన్ బిగ్ బాస్కి కూడా కొంచెం ఇరిటేషన్ వచ్చినట్టు వదల్లా వాళ్ళని. ఫైనల్గా లైవ్లో విష్ణుప్రియ కూడా అంటుంది, సారీ బిగ్ బాస్, మీరు అనుకున్నటువంటి కంటెంట్ మా దగ్గర రాకపోతే అని అంట. ఏం చేద్దాం. ఇక్కడ యష్మిన్ అయితే బాలే క్వశ్చన్ ట్రూత్ అనేటప్పటికి నువ్వు చేసిన దొంగతనం ఏంది అన్నాడు. యాక్చువల్గా విష్ణుతో అంతకుముందే గొడవ వేసింది, నేను దొంగతనం చేశానని ప్రూఫ్ ఏంది అని. కానీ ఇక్కడ చచ్చినట్టు చికెన్ నేనే దొంగతనం చేసుకున్నాను అనేసి ఒప్పుకునేసింది. శేఖర్ భాషా గారికి నైనికాకు ఒక టాస్క్ ఇచ్చాడు, ఎవరినన్నా అబ్బాయిని బలవంతంగా ఎత్తుకొని వెళ్ళి స్విమ్మింగ్ పూల్ వేయాలని. నైనిక చాలా తెలివైంది కదా, ఆయన్ని ఎత్తుకొని వేసేసి ఆమె పడిపోయింది. ఇది కొంచెం ఫన్ జనరేట్. నిఖిల్కి వచ్చిన ట్రూత్లో డేర్లో వచ్చి అమ్మాయి గెటప్ వేసుకొని డ్యాన్స్ వేయడం చాలా బాగా వేశాడు. ఆ శారీ కట్టుకొని వచ్చి ప్రేరణ శారీ కట్టుకొని వచ్చింది, బాగానే డ్యాన్స్ వేశాడు. మన ఆ ఓం గారికి లిప్స్టిక్ వేసుకోమని సూపర్ అంటే సూపర్ యాటిట్యూడ్తో ఆ లిప్స్టిక్ వేసుకొని వచ్చి ఆయన యాక్ట్ చేశాడు కదా, అది ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్. ఇక్కడ ఆడపులి నువ్వు ఆడపులిలాగా వేసుకోరా పో అని చెప్పాడు. ఎవరికి? సోనియాకి. ఆమె నిజంగానే ఆడపుల్లాగా వచ్చి గాండ్రించింది. మిగతా పోల్ డ్యాన్స్ కానివ్వండి, ఎవరు విష్ణుప్రియది, ఆమె ఇంకా బాగా చేసి ఉండొచ్చు విష్ణుప్రియ, కానీ సోగా అయితే చేసింది నాకు తెలిసి. ఇక్కడ ట్రూత్లు చాలా బాగా చెప్పుకున్నారు వాళ్ళ సిచ్యువేషన్స్కి. ఈవెన్ సీత కూడా ట్రై చేసింది బాగా బయట తీసుకురావడానికి. మణికంఠ అది ప్రపోజ్ చేసేది లైవ్లో జరిగింది, ఎపిసోడ్లో వేయలేదు. ఇక్కడ యష్మికి తను ప్రపోజ్ చేసిన స్టైల్ అయితే చాలా చాలా బాగుంది. విష్ణుకి సీతకి వీళ్ళకి ప్రపోజ్ చేశాడు. మాకు చేయవానంటే ఒకరికి పెళ్ళి అయిపోయింది, ఒకరిని అక్క అంటున్నాను, ఇంకొకరికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను ఎట్లా ప్రపోజ్ చేసేది అని కొంచెం కామెడీ ఫన్ అయితే క్రియేట్ చేశాడు లైవ్లో, కానీ ఎపిసోడ్లో వేయలేదు. సో అలా సోగా జరిగింది. ఎడిటర్ మామకి మన వాళ్ళు చాలా కష్టం పెడుతున్నారు అబ్బా ఎడిటింగ్కి, నిజం గ్రేట్ ఎడిటర్ మా. ఒక 5గురిని పిలుస్తాము, వాళ్ళని వచ్చి వాళ్ళ ఐటమ్స్కి మీరు లాలీపాప్స్తో ఓటేసి వాళ్ళ ఐటమ్స్ వాళ్ళు గెలుచుకోవచ్చు అన్నాడు కదా. ఇది అందరికీ జరిగింది, కానీ ఎపిసోడ్లో అయితే 5 మెంబర్స్కే చూపించాడు. సో ఈ 5 మెంబర్స్లో కూడా నాకు బాగా నచ్చింది ఎవరిది అనిపించిందంటే నబీల్ది. కొంచెం నబీల్ అది కొంచెం పృథ్వీ కానీ నబీల్ కానీ అసలు ఎంత ఆపోజిట్ పెట్టాడు చూడండి. ఒకరు బాండ్ డేట్ కాస్త ఒకరు డెత్ డేట్, ఇద్దరు ఫాదర్స్ లేరు, అది ఒక ఎమోషను. ఈవెన్ ఇక్కడ కొంచెం పృథ్వీకి ఒక ప్లస్ పాయింట్ అవ్వచ్చు, ఈ ఎపిసోడ్ కనుక గట్టిగా జనాలకి ఎక్కితే ఓటింగ్ పడే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఎందుకు అలా ఉన్నాడు ఆయన, వాళ్ళ డాడీ కూడా యాంగరు, ఈయన యాంగరు, అంత ఫాదర్ ఫీలింగ్స్ని కూడా ఎమోషనల్గా చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాడు పృథ్వీ, అది మాత్రం బాగా అర్థమైంది. ఇక్కడ నబీల్కి అయితే ఫోటో వచ్చిందనమాట, అందరు లాలీపాప్స్ నబీల్కి ఇచ్చారు. నెక్స్ట్ టెడ్డీ బేర్స్ పెట్టారు కదా సీతాకి నైనికాకి, ఇది కొంచెం ఎమోషనల్ అనిపించింది. మనకు ఆ టెడ్డీ బేర్ల గోల్ అయితే అంత అర్థం కాదు, కానీ నైనికాకి అందరు లాలీపాప్స్ ఇచ్చి అయితే సేవ్ చేసుకునింది. ఇలా ఆ ఫీల్ అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ అనేది ఉంటుంది కదా, ఒక దగ్గర వీక్ పాయింట్, ఆ వీక్ పాయింట్ని క్యాచ్ చేసుకోవడానికి ఆ టెడ్డీ ప్లస్ ఆ షర్ట్ అయితే పంపించారు తనకి. నిఖిల్కి వచ్చి షర్ట్ పంపించారు వాళ్ళ డాడీది, అభికి వచ్చి వాళ్ళ నాన్నది వాచ్ పంపించారనమాట. ఇక్కడ ఆబ్వియస్లీ అంటే ఇంక వాళ్ళ డాడీ లేరు, వాళ్ళ డాడీ గుర్తు వాచ్, నిఖిల్కి ఇంకా వాళ్ళ నాన్న ఉన్నారు, ఆ బ్రెయిన్లో కూడా ఉంటారు అన్న ఒక ఫీలింగ్లో అందరూ అబ్బాయికి ఓటేశారు, వాచ్ అయితే తీసుకున్నారు. నిజంగా బిగ్ బాస్ భలే ఎమోషన్ని లాక్కొస్తాడబ్బా నిజంగా. నెక్స్ట్ ఓంకి మణికంఠకి పెట్టారు. ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళిద్దరి పేరు చెప్పంగానే ఓం గారికి నేను ఫిక్స్ అయిపోయాను, వాళ్ళ ఫాదర్ ఫోటో పెట్టారు, ఇక్కడ వాళ్ళ అమ్మ శాల్వా. కానీ మణికంఠ మనకు స్టేజ్ మీదకి వచ్చేటప్పటికే వాళ్ళ అమ్మ స్వెటర్ తెచ్చుకున్నాడు కాబట్టి సో అందరూ తనకు ఆల్రెడీ ఒక మెమరీ ఉందని ఓం గారికి ఇచ్చేసి తీసేసుకున్నారు. లైవ్లో చాలా చాలా జరిగాయి, చాలా చాలా ఎమోషన్లు బయటపడ్డాయి అనుకోండి. శేఖర్ భాషా గారు చాలా ఎమోషనల్ అయ్యారు. ఎవరో ప్రెగ్నెంట్గా ఉన్నట్టున్నారు, వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారా వెళ్ళట్లేదా అని చాలా ఇంకా చాలా జరిగాయి. లైవ్లో కూడా చూపించలేదు క్లారిటీగా. ఇది నెక్స్ట్ రేపటి ఎపిసోడ్లో ఏమైనా చూపించే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇక్కడ నిఖిల్ సోనియా ఒక కాన్వర్జేషన్లో మాట్లాడుకుంటా, అంటే నైనికా జరిగింది కదా, ఆ ఒక లూప్ హోల్ తీసుకొని నిఖిల్ అడుగుతున్నాడు, నీకు ఓకే కదా, తను ఓకే కదా, తను నిన్ను నమ్ముతాడు కదా, ట్రస్ట్ ఉంది కదా, ఏం ప్రాబ్లం లేదు కదని. బయట వచ్చేంత వరకు ఏం ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడి నుంచి వెళ్ళాక ఏమవుతుందో తెలీదు అని ఒక మాట అనింది. అబ్బా నాకు ఇక్కడైతే ఎవరి గొయ్యి వాళ్ళు తవ్వుకుంటున్నారు అని అనిపిస్తుంది. అంత భయం ఉన్న ఆవిడ ఇక్కడికి హౌస్లోకి వచ్చాక ఎలా ఉండాలి. ఇప్పుడు మీరు బాగా గమనించండి,
అబ్బాయిలతో ఎవరితో అయినా అంత హగ్గిచ్చి కమ్యూనికేట్ అవుతా ఉండేది ఒక సోనియా తప్ప ఎవరూ లేరు అంతగా. ఇంకొకటి ఒక లవ్ ట్రాక్ కూడా బయట వస్తుంది అంటే అది సోనియా విత్ నిఖిలే వస్తుంది. అది ఆ అమ్మాయి కొంచెం కాన్షియస్ పెట్టుకొని ఉంటే బాగుంటుంది హౌస్లో అని అనిపించేసింది. కానీ కొంచెం భయపడుతున్నట్లయితే బాగా అర్థమైంది. ఈ నైనిక గిఫ్ట్ వచ్చినప్పుడు కూడా నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు. అంటే తన లవ్ బ్రేకప్లో నాకు ఎటువంటి గిఫ్ట్ లేదే మెమరబుల్గా అని కూడా ఫీల్ అయినట్టు కొంచెం అనిపించింది. యష్మికి ఏం లేదబ్బా, అన్నిటికీ ఏడవడం యష్మి సీతకి. యష్మికి అంత ఎమోషన్స్ అయితే క్యారీ చేయట్లేదు, అన్నిటికీ ఏడ్చేస్తా అందరినీ ఇదైపోతూ ఉంది. టాస్క్ వచ్చేటప్పటికి ఈ అమ్మాయి పిచ్చిదిలాగా అసలు నెగిటివిటీని క్రియేట్ చేసేసుకుంటుంది. శోభా శెట్టి స్క్వేర్ అనిపించేస్తా ఉంది యష్మి టాస్క్ వచ్చేటప్పటికి. మణికంఠ ఇక్కడ యష్మి వాళ్ళది టమోటా పికిల్ బాక్స్ దాచిపెట్టేశాడు. దానికి యష్మి అడుక్కుంటా అంటే యష్మి చాలా బాగా సేవలు చేయించుకున్నాడు. మసాజ్ చేయించుకోవడం, ఒళ్ళు దొక్కించుకోవడము, ఇట్లా పొగిడించుకోవడం. ఫైనల్గా దాన్ని అయితే ఒక బిన్ బ్యాగ్లో దాచిపెట్టి రిటర్న్ ఇచ్చాడు. దానికి రివెంజ్ వీళ్ళేం చేశారు, పౌచ్ తీసేసుకొని అవన్నీ మళ్ళీ రివర్స్ చేయించుకొని పౌచ్ అయితే రిటర్న్ ఇచ్చారు మణికంఠకి. పర్లా కొంచెం కొంచెం మింగిల్ అవుతున్నాడు. గేమ్ అయితే ట్రాక్లో పడిపోయింది. ఇదండి ఫ్రైడే రోజు లైవ్ అండ్ ఎపిసోడ్ రివ్యూ. మీకు ఏది నచ్చింది, అసలు వాళ్ళలో మీకు ఏ కంటెస్టెంట్స్ గో త్రూ అవ్వాలి అని అనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ పెన్ బాక్స్ ఇండియా ఛానల్. వీడియో చూసే ముందు జస్ట్ ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్.